గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం ఎన్సిఆర్టీ ఇంటర్మీడియట్లో పియూసీలో ఫస్ట్ పియూసీలో బయోమాలిక్యూల్స్ అనే చాప్టర్ ఉంది బయాలజీలో. సో ఇది కెమిస్ట్రీ బయాలజీ రిలేటెడ్ టాపిక్ కాబట్టి ఎక్కువ మీకు మీరు 10th క్లాస్లో చదివిన కెమిస్ట్రీ క్లాసెస్ బయోకెమిస్ట్రీ అంటే కార్బన్ కాంపౌండ్స్ గుర్తుకు రావాలా. సో 10th క్లాస్లో మీరు చదివి ఉంటారు ఆల్కేన్స్ అంటే చదివి ఉంటారు. ఆల్కేన్స్ ఏన్స్ జనరల్ ఫార్ములా ఏంటంటే CnH2n+2. సో ఉదాహరణకు మనము మీత్ ఏన్ రాయాలనుకున్నాము అనుకోండి. ఇంతకుముందు చదివినాము మీత్ అంటే 1, ఈత్ అంటే 2, మీత్ ఈత్ ప్రోప్ అంటే 3, బ్యూట్ అంటే 4, పెంటా అంటే 5, హెక్సా అంటే 6, హెప్టా అంటే 7, ఆక్టా అంటే 8, నానో అంటే 9, డెకా అంటే 10 అని మీరు 10th క్లాస్లో నేర్చుకుంటారు. ఇప్పుడు ఆల్కేన్లో మీథేన్ అని రాయాలనుకున్నాం అనుకోండి. మీత్ అంటే 1, ఏన్ అంటే సింగిల్ బాండ్. సో ఇది జనరల్ ఫార్ములా. సో ఈ జనరల్ ఫార్ములాలో మనము కార్బన్ n+1 రాసుకోవాలి. C1 ఇక్కడ 1 2 × 1 2+2 CH4 మీథేన్ అవుతుంది. అలాగే ఈథేన్ రాసుకోవాలనుకున్నాం అనుకోండి. ఈథేన్ రాయాలనుకుంటే ఈత్ అంటే 2. సో 2 రాస్తే 2 × 2 4+2 6 అవుతుంది. సో C2H6. ఈ విధంగా మనము మొత్తము రాసుకుంటూ పోవచ్చు అనమాట. ఇది ఆల్కేన్ గురించి. అలాగే ఆల్కీన్ రాయాలనుకున్నామనుకోండి. ఆల్కీన్ రాయాలనుకుంటే ఫార్ములా ఏమవుతుంది? CnH2n అవుతుంది. సేమ్ ఇలాగే అప్పుడు మీథేన్ ప్లేస్లో ఏమొస్తుందంటే మీథీన్ వస్తుంది. దీంట్లో డబల్ బాండ్ ఉంటుంది. అలాగే మీరు 10th క్లాస్లో గుర్తు చేసుకుంటే ఇంకొకటి ఆల్కైన్ ఫార్ములా ఏమి? CnH2n-2. సో ఇప్పుడు ఏమవుతుంది? ఐన్ వస్తుంది. ఇప్పుడు ప్రోపైన్ PINE ప్రొపైన్ అంటే దీంట్లో ట్రిపుల్ బాండ్ ఉంటుంది అని మనం 10th క్లాస్లో చదువుకున్నాం. ఇప్పుడు ప్రొపైన్కి ఎగ్జాంపుల్ రాసినాం అనుకోండి. ఏమవుతుంది? ప్రోప్ అంటే 3 అంటే C3 6 - 2 6 - 2 C4 అవుతుంది. Cn2n-2 అంటే 3 6 4. సో ఈ విధంగా మనము ఆల్కేన్స్ గురించి చదివినాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆర్ అనే ఒక అక్షరం కావాలి. ఎందుకంటే బయోమాలిక్యూల్స్లో ఎప్పుడు ఆర్ అని కనపడుతుంటుంది. సో ఆర్ అంటే ఏంది? ఆర్ అంటే ఏంటంటే ఇది ఆల్ అంటే రాడికల్ అని అర్థం. ఆర్ అంటే ఆల్కైల్ రాడికల్ అని. ఆల్కైల్ రాడికల్ అంటే ఆల్కేన్లో నుంచి మనము ఒక 1 హైడ్రోజన్ ఏం చేస్తామంటే 1 హైడ్రోజన్ డిలీట్ చేస్తాం. అంటే ఏమి? CnH2n+2లో ఇది ఆల్కేన్. దీనిలో CnH2n+1 రాస్తాం. అప్పుడు దీన్ని ఏమంటామంటే ఆల్కైల్ రాడికల్ అంట. సో ఆర్ అంటే ఏంటంటే
ఆల్కైల్ రాడికల్ ఆర్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రాడికల్ అంటేనే అన్సాటిస్ఫైడ్ మాలిక్యూల్ ఆల్ అన్సాటిస్ఫైడ్ ఆటమ్స్ను రాడికల్స్ అంటారు. అంటే దే ఆర్ వెరీ అగ్రెసివ్, దే ఆర్ వెరీ ఎక్సైటెడ్, దే ఆర్ రెడీ టు రియాక్ట్. సో ఎనీ మాలిక్యూల్ ఆర్ ఎనీ ఆటమ్. సో కాబట్టి సో ఆర్ అనే పదం మనకు బయోమాలిక్యూల్స్లో ఎక్కువ కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఆర్ అంటే CN H2N+1 అర్థం. ఉదాహరణకు మనము మిత్ ఆయిల్ రాడికల్ రాయాలనుకున్నామనుకోండి. మిథైల్ రాడికల్ రాయాలంటే ఏమేమి మిత్ అంటే 1 CH3 ఇట్లా గీత పెట్టాలన్నమాట దీనికి. సో అంటే ఇది రాడికల్ కాబట్టి దీన్ని మిథైల్ రాడికల్ అంటాం. అలాగే ఇథైల్ రాడికల్ రాయాలనుకున్నామనుకో మనం, ఇథైల్ రాడికల్ C2H5 అని రాస్తాం. సో ఆల్కైల్ రాడికల్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు బయోమాలిక్యూల్స్ అంటే ఏందో తెలుసుకోవాలి. సో బయోమాలిక్యూల్స్ అంటే మైక్రో ఆర్గానిజం మొదలుకొని హ్యూమన్ బీయింగ్ వరకు అన్ని ఆర్గానిజమ్స్లో ఉండే కాంపౌండ్స్, కెమికల్ కాంపౌండ్స్ ఏమేమి ఉన్నాయి అని చూస్తే ప్రధానంగా 4 కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. వాటిని ఏమంటామంటే షుగర్స్ లేదా పాలీసాకరైడ్స్ అంటాం. ఏమంటాం? షుగర్స్ లేదా పాలీసాకరైడ్స్. రెండోటివి ఏమంటామంటే ప్రోటీన్స్ లేదా అమినో యాసిడ్స్ అంటాం. వీటిని ప్రోటీన్స్ అని కూడా అంటాం. వీటిని షుగర్స్ అని కూడా అంటాం. మూడోటివి ఏంటివంటే న్యూక్లిక్ యాసిడ్స్. న్యూక్లిక్ యాసిడ్స్ వీటిని ఇవి DNA లేదా RNA అని కూడా అంటాం. న్యూక్లియస్లు ఉంటాయి కాబట్టి న్యూక్లిక్ యాసిడ్. ఇంకొకటి ఏంటంటే లిపిడ్స్. లిపిడ్స్ జనరల్గా వీటిని ఆయిల్స్ ఆర్ ఫ్యాట్స్ అని కూడా అంటాం. కాబట్టి ఎగ్జాక్ట్గా అనకూడదు కానీ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ అని జనరల్గా అంటాం అనమాట. సో మరొకసారి చూడండి, పాలీసాకరైడ్స్, అమినో యాసిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్, లిపిడ్స్. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పాలీసాకరైడ్స్ అంటే ఏందో ఇప్పుడు చూద్దాం. పాలీసాకరైడ్స్ను అంటే ఏంటంటే ఇవి ఎనర్జీ గివింగ్ మాలిక్యూల్స్ అని కూడా అంటారు. కాకపోతే వీటి యొక్క స్ట్రక్చర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఆల్కైల్ రాడికల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంతకుముందు చూసినట్టుగా ఆల్కైల్ రాడికల్. సో ఈ ఆల్కైల్ రాడికల్కు కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ అటాచ్ అవుతాయి. ఈ ఫంక్షనల్ గ్రూప్స్ ఒక్కోసారి OH అనేది ఒక ఫంక్షనల్ గ్రూప్, CHO అనేది ఒక ఫంక్షనల్ గ్రూప్, COOH అనేది ఒక ఫంక్షనల్ గ్రూప్, CO అనేది ఒక ఫంక్షనల్ గ్రూప్. సో OH అంటే ఆల్కహాల్స్ అంటాం. CHO ఉంటే ఆల్డిహైడ్స్ అంటాం. COOH అంటే యాసిడ్స్ అంటాం. CO అంటే కీటోన్స్ అంటాం. కాకపోతే ఈ పాలీసాకరైడ్స్లో మొత్తం అన్ని ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి. ఆల్కహాల్స్ ఉంటాయి, ఆల్డిహైడ్స్ ఉంటాయి, యాసిడ్స్ ఉంటాయి, కీటోన్స్ ఉంటాయి. మెజారిటీ యాసిడ్ గ్రూప్ దీంట్లో కనపడదు. ముఖ్యంగా మనకు కనిపించేది ఏంటంటే ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. సో పాలీసాకరైడ్స్ యొక్క డెఫినేషన్ మనం చూసినామనుకోండి. పాలీసాకరైడ్స్ డెఫినేషన్ ఎలా రాస్తామంటే ఈ హైడ్రాక్సిల్ గ్రూప్ బేస్ చేసుకొని రాస్తాం.
హైడ్రాక్సిల్ గ్రూప్ 1 కాదు 2 కాదు 3 ఉంటాయి, 3 కన్నా అంతకన్నా ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీన్ని 3 కన్నా ఎక్కువ ఉంటే సైన్స్లో ఏమంటామంటే పాలీ అంటాం. పాలీ అంటే ఎక్కువ. ఏముంటాయి? పాలీ హైడ్రాక్సీ, పాలీహైడ్రాక్సీ, ఆల్డిహైడ్స్, पॉलीहाइड्रॉक्सी आल्डिहाइड्स है ना शुगर से, और पॉलीहाइड्रॉक्सी कीटोन्स, పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ని మనం ఏమంటామంటే షుగర్స్ లేదా పాలీసాకరైడ్స్ అని కూడా అంటాం, సాకరైడ్స్ అని కూడా అంటాం. సో మరొకసారి చూద్దాం. పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ని మనము షుగర్స్ అంటాం. వీటి యొక్క స్ట్రక్చర్ చూద్దాం. చూస్తే జనరల్గా మనం చూసేది ఏంటంటే ఇన్ జనరల్గా మనము గ్లూకోజ్ చూస్తాం. మీకు టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చినాడు గ్లూకోజ్ ఫార్ములా ఏమి? C6H12O6. అంటే ఏమి? దాంట్లో 6 కార్బన్స్ ఉన్నాయి, 12 హైడ్రోజన్స్ ఉన్నాయి, 6 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో నేను ఓపెన్ చైన్ మాలిక్యూల్ వేస్తున్నాను, మీకు క్లోజ్డ్ చైన్ ఇచ్చినాడు, అది కూడా చూద్దాం. సో 1 కార్బన్, 2, 3, 4, 5, 6 కార్బన్ వేసేసుకోవాలి. అంటే 1, 2, 3, 4, 5, 6 కార్బన్స్ వేసుకోవాలి. ఈ 6 కార్బన్స్ వేసుకున్న తర్వాత మనము ఫస్ట్ కార్బన్కు ఫంక్షనల్ గ్రూప్ యాడ్ చేసేస్తాం, CHO యాడ్ చేస్తాం. సెకండ్ కార్బన్కు OH, మూడో కార్బన్కి వచ్చేసి OH ఇటు సైడ్ ఉంటుంది. దీంట్లో గ్లూకోజ్లో 2 ఉంటాయి, డి గ్లూకోజ్ అని, ఎల్ గ్లూకోజ్ అని. సో డి గ్లూకోజ్ మనం రాస్తున్నాం కాబట్టి మూడో కార్బన్ దగ్గర OH గ్రూప్ ఇలా రాస్తాం, ఎల్ గ్లూకోజ్కి అయితే యువతలకి రాస్తాం. అలాగే OH, ఇంకా లాస్ట్లో CH3OH. సో చూద్దాం ఇప్పుడు. 6 కార్బన్స్ సరిపోయినాయి. ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి? 12 ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6. సో ఆక్సిజన్స్ 6 సరిపోయినాయి. 1, 2, 3, 4, 5 ఉన్నాయిడా? 6 ఆక్సిజన్ చూడండి. 1, 2, 3, 4, 5, 6 ఆక్సిజన్స్ సరిపోయినాయి. ఇప్పుడు హైడ్రోజన్స్ చూడాలా? 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. ఎక్కడ పోయినట్టు? ఈడొక హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది. ఇప్పుడు 12 సరిపోయినాయా? 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో మొత్తం 12 హైడ్రోజన్స్ సరిపోయినాయి. అంటే మనం రాసిన ఫార్ములా సరిపోయింది. సో మనం షుగర్స్కి డెఫినేషన్ ఏం చెప్పినాము? పాలీ అంటే మెనీ. ఏమున్నాయి? హైడ్రాక్సైడ్స్, పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ అని చెప్పిన. పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్నే మనం ఏమన్నామంటే షుగర్స్ అన్నాం. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కీటో గ్రూప్ వస్తుంది. ఫార్ములా ఒకటే, C6H12O6. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఫ్రక్టోజ్ అంటాం. ఏమున్నప్పుడు? ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి కీటోన్ ఉన్నప్పుడు కీటో గ్రూప్ అనమాట. దీన్ని కీటో గ్రూప్ అంటాం. ఫ్రక్టోజ్ కూడా షుగరే. సో అందుకు ఏం చెప్తామంటే పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్ అయినా షుగర్ అనొచ్చు, పాలీహైడ్రాక్సీ కీటోన్స్నైనా కానీ మనం షుగర్ అనొచ్చు. డెఫినేషన్ 2 కరెక్టే. పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ లేదా పాలీహైడ్రాక్సీ కీటోన్స్.
వీటిని మనం షుగర్స్ అంటాం. ఈ బయోమాలిక్యూల్స్లో మొట్టమొదటిది షుగర్స్ లేదా పాలిహైడ్రేట్స్. మీకు ఏమి ఇచ్చినాడంటే టెక్స్ట్ బుక్లో ఇట్లా ఓపెన్ చైన్గా లేకుండా ఓపెన్ చైన్ కాకుండా క్లోజ్డ్ చైన్ ఇచ్చినాడు. సైక్లిక్ స్ట్రక్చర్స్ అంటాం. సైక్లిక్ స్ట్రక్చర్స్ అంటే మనం ఏం చేస్తామంటే ఇది 6 కాబట్టి హెక్సగాన్ రాసుకోవాలి. ఇట్లా హెక్సగాన్ ఇట్లా రాస్తాం. హెక్సగాన్ అంటే 6 మూలలు ఉంటాయి. 1 2 3 4 5 6. ఆ 6 మూలల్లో కార్బన్ ఉన్నట్టు లెక్క. ఓకే రైట్. సో ఒక మూలన ఇది 6 మూల ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మనము 6 ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఏముంది CH3OH. నెక్స్ట్ ఏమి OH 1లో రాయకూడదు. ఇది 1లో ఏముంది అంటే చేంజ్ చేసినాం కదా మనం, కార్బన్ COH. ఇదేమి CHO. 1లో ఏముందంటే CHO. ఇక్కడ కార్బన్ ఉంటుంది. ఇంకా మిగతాదంతా ఇంకా మామూలే. సెకండ్ కార్బన్లో OH, థర్డ్ కార్బన్లో H బయటకు ఉంటుంది, OH. నెక్స్ట్ కార్బన్లో OH, ఫిఫ్త్ కార్బన్లో OH. ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఈ ఫార్ములా కనిపిస్తుంది. దీన్ని సైక్లిక్ మోడల్ అంటాం. అంతే, ఏం లేదు, అంతా ఒకటే సైక్లిక్ మోడల్. సో సైక్లిక్ మోడల్గా అయినా రాయొచ్చు, లేదా ఓపెన్ చైన్ అయినా, రెండు ఒకటే. సో మనం ఒక్కొక్కసారి సైక్లిక్ మోడల్లో రాసుకుంటాం, కొన్ని సందర్భాల్లో ఓపెన్ చైన్ మాలిక్యూల్గా కూడా రాసుకుంటాం. సో డోంట్ కన్ఫ్యూజ్డ్. సో ఇది కూడా పాలీహైడ్రాక్సీ అంటే 1 2 3 4 హైడ్రాక్సైడ్స్. పాలీహైడ్రాక్సైడ్ ఇది ఆల్డిహైడ్ గ్రూపు, పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్ అనే దీన్ని అంటాం. ఇది షుగర్ గురించి. నెక్స్ట్ బయోమాలిక్యూల్ ఏంటంటే అమినో యాసిడ్స్. ఎక్కువ మనకు ఎగ్జామ్లు ఎక్కువ అడుగుతున్నాడు ఇది. రెండోది అమినో యాసిడ్స్. టైం ఎంత అయింది మహి? టైం ఎంత అయింది? ఎంత? ఓకే రైట్. సో అమినో యాసిడ్ అంటేనే మనకు ఫంక్షనల్ గ్రూప్స్ గుర్తు రావాలా. అమినో గ్రూప్ ప్లస్ యాసిడ్ గ్రూప్. అమినో అంటే NH2, యాసిడ్ అంటే COOH. సో ఆర్ యాడ్ ఏంటది, NH2 COOH ఆర్ కంపల్సరీ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఈ NH2కు COOH మధ్య మనకు ఒక బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఈ NH2కు COOకు. సో NH2లో ఒక హైడ్రోజన్, COOHలో వాటర్ మాలిక్యూల్ బయటకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. వాటర్ మాలిక్యూల్ పోవాలంటే 2 హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ బయటకోవాలి. ఒక హైడ్రోజన్ వచ్చేసి అమ్మోనియా NH2 నుంచి బయటకు పోతే OH అనేది COOH నుంచి బయటకు పోతుంది. అంటే ఇది ఎలా రాస్తామంటే RHNC డబల్ బాండ్ O R అని రాస్తాం. ఈ C1 ఇట్లా పైకి రాసినాం అంతే, ఏం లేదు. 4 3 సరిపోయినాయి. సో ఈ బాండ్ను అంటే నైట్రోజన్కు కార్బన్ ఉన్న బాండ్ని ఏమంటామంటే పెప్టైడ్
పెప్టైడ్ బాండ్ అంటారు. ఏమంటారు? పెప్టైడ్ బాండ్. 10th క్లాస్లో ఆల్రెడీ చెప్పినది ఇది పెప్టైడ్ బాండ్. సో పెప్టైడ్ బాండ్తో మాలిక్యూల్స్ అన్ని బ్లాక్స్ అని ఏర్పడతాయి కాబట్టి ఈ పెప్టైడ్స్ బాండ్లో ఏర్పడిన హ్యూజ్ మాలిక్యూల్స్ను ఏమంటామంటే ప్రోటీన్స్ అంటాం. ప్రోటీన్స్ అంటాం పెప్టైడ్ బాండ్ ద్వారా ఏర్పడినటువంటి మాలిక్యూల్స్. ఇంకా కొద్దిగా ఎన్లార్జ్ చేసి చూద్దాం. రైట్, ఆర్ NH COOR. ఇది మనం ఇన్ జనరల్గా మనం చూసేటువంటి ప్రోటీన్ స్ట్రక్చర్. ఈ ప్రోటీన్ అమినో యాసిడ్, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే pH చేంజ్ అయ్యే కొద్దీ ఇది కొన్ని సందర్భాల్లో న్యూట్రల్గా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు pHలో మార్పు వచ్చింది అనుకో, ఏమవుతుందంటే RNH పాజిటివ్గా వస్తుంది, COO మైనస్గా మారుతుంది. ఒక ప్రత్యేకమైన pH అవుతుంది. అంటే ఏమి, ఒకే మాలిక్యూల్లో వన్ మాలిక్యూల్ షోస్ 2 types ఆఫ్ చార్జెస్ ఇన్ వన్ మాలిక్యూల్. ఒకే మాలిక్యూల్ రెండు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి అయాన్ని ఏమంటామంటే, ఎక్కువ ఎగ్జామ్లో అడుగుతుంటారు ఇంటర్లో, జిట్టర్ అయాన్ అంటారు. జిట్టర్ అయాన్ అంటే ఏంటంటే pH చేంజెస్ జరిగినప్పుడు ఈ ప్రోటీన్ లేదా అమినో యాసిడ్స్ పాజిటివ్ అయాన్ను నెగిటివ్ అయాన్ను ఒకే మాలిక్యూల్లో కలిగి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో దీన్ని ఏమంటామంటే జిట్టర్ అయాన్ అంటాం. సో కొన్ని సందర్భాల్లో ప్లస్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మైనస్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. అలాంటి పరిస్థితిని మనము జిట్టర్ అయాన్ అంటాం. దీంతో ఈ చాప్టర్ను ముగిద్దాం.